ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రజల్లో తిరగడానికి భయం పట్టుకున్నది. ఉమ్, ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎడాపెడా వీరికి వారికి అని లేకుండా ప్రతి వర్గాలకి, యువతకి, మహిళలకు, రైతులకు, కులాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇష్టారీతన హామీలు ఇచ్చారు. ఆ ఉమ్, హామీలు ఇప్పుడు నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళితే ప్రజలు నిలదీస్తారన్నటువంటి భయంతో ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏదో 1వ ఉమ్, తారీఖు వస్తే పింఛన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంతో నెలకు ఒక డ్రామా, ఒక రోజు ఒక నెలలో చేపల పులుసు, ఒక నెలలో టీ కాఫీ పెట్టడము, ఇంకొక నెల ఇడ్లీ, ఇంకొక నెల కూరగాయల మార్కెట్, ఇంకొక నెల తీసుకుంటే ఈ రోజు రజకులు గాని అదేవిధంగా ఇతరత్ర సామాజిక వర్గాల వారితో ముచ్చటిస్తున్నాననేటువంటి డ్రామాకు తెరలేపి దానికి కూడా ప్రజాధనం దుర్వినియోగం. ఆయన ఆ డ్రామా చేయడానికి ఎక్కడికైతే ఆ 1వ తారీఖు వెళ్తాడో మొత్తం ఆ గ్రామం మొత్తం కూడా పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోవడము, అక్కడ మొత్తం కూడా సామాన్య ప్రజల జీవన విధానం మొత్తం కూడా అస్తవ్యస్తం ఆ రోజు. ఉమ్, ఇలాంటి పని చేస్తున్నారే తప్ప వాస్తవంగా ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి హామీల వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి రావడానికి భయపడుతున్నారు.